వేదిక చేరిని ఇంకా నన్ను ఈ యొక్క సభా మందిరానికి అయ్యో పుండ్లయ్యప్ప ఎవర్రా వాయి మీకున్న సరే నైపు గోలగడ్డ పెడతాడు గోగులు పక్కింది ఆ యొక్క గోలగొండ వెళుతున్న బ్రహ్మల పగిలి సాయమ్మ గారు మన యొక్క సన్నమలకు వచ్చినారా అయిపోతే దెబ్బలు పెట్టారు మహామంత్రి అయ్యను కానీ ఈ యొక్క ఢిల్లీ వేరే కచేరీకి వచ్చిన ఎంతటి రాజులైనా ఈ యొక్క ఢిల్లీ బాద్షా కాళ్ళకి మొక్కకుండా వెళ్ళిన రాజులే లేరు కదా అది ఒకసారి ఆ యొక్క గోవుల పకీరిని వచ్చి నా యొక్క కాళ్ళకి దండ ప్రమాణములు చేయమని చెప్పరా మహామంత్రి అబ్బా మా సుల్తాన్ గారు అజానం కచేరీలో కొలువు తీరు ఉన్నాడు అది వేగం రెండు పోవడం ఈ యొక్క కాలమందున నీ యొక్క గోళ్ళు పండ పిలిచి నా యొక్క ఢిల్లీ వేదిక చేరిక వచ్చిన కారణం ఏమయ్యా? ఢిల్లీ వేదిక వచ్చిన కారణం అనగా ఆనాడు నువ్వు అంకా బిడ్డ రాళ్ళగూడ సజరాములు ఇచ్చిండు కదా వినాములు ఇచ్చిన సమయం ముందున ఆ యొక్క ఎక్కడే లేని ఉక్కచనలు పంట పెట్టిన సమయం వలన ఆ దేవలోకము దేవేంద్ర గోపాలు ఓడలేక నా యొక్క గురంపిల్ల 3 గురంపిల్ల విడిచినాడయ్యా. 2 రెక్కల చేతులు ఎగిరిపోయినాయి. 3వ రెక్కల చేతిని పట్టి నా నేలు పరుగులో బంధించినాను కదా. అవునా? దాన్ని విక్రించడానికి వచ్చినానయ్యా టీపు చూస్తాను. నువ్వు కానీ నీ యొక్క గురుమ పిల్ల ఏమేమి పని పాటలు చేస్తున్నదయ్యా గోవుల పక్కేదా? నా గురం పిల్ల ఏ రీతిగా ఉందో తెలుసునా? అలాగే చెప్పవయ్యా. భారత వీర కుమార భారత వీర కుమార నడినెత్తిన చుక్క కుక్క కాదురా నీ యొక్క
నడినెత్తిన చుక్క నడినెత్తిన సుక్క 4 కాళ్ళు తెలుపులు 4 కాళ్ళు 4 కాళ్ళు తెలుపులు మనకు వచ్చిన దానికి నీకు తోకలో పూతోక నా యొక్క పంచాంగం గురం కదా ఆ గురం పిల్ల ఏమేమి పరిపాలన చేస్తుంటా నాకు తెలియక నేను అడుగుతానా అలాగే చెప్తాను ఇవాళ. అలాగే చెప్తాను. ఏయ్, డెబ్బై ఆరు రాజ్యం మీద అయ్యారో రాజులపైన పంటల గెలుపులు రాజులా. పలకలపై యుద్ధాల గెలుపులు రాజులా. ఆభరణ దేశము పన్నెండు బిడ్డలపై పంటల గెలుపులు రాజులా. అయ్యి అంటే ముసల్మాన్ గారు 76 రాజుల పైన 108 పల్లెగాల పైన దేశాపు రాజుల పైన పందాలు కలిసి విద్యాలు కలిసినయ్యా. ఏమి అయ్యా గోల బకీరా అలాగనే తెలుస్తున్నాను నువ్వయ్యా. అయ్యా సుల్తాన్ గారు 4 కాళ్ళు తెలుపులు ఉందంటున్నావు. అవును నిన్నెత్తిన సుక్క ఉందంటున్నావు. అవును కదా తోకలో నప్పు దోక ఉందంటున్నావు. అవునయ్యా. అయినను కానీ 76 రాజుల దగ్గర పందాల గెలుస్తుందంటున్నావు. 108 మేటప్ప లేఖల దగ్గర యుద్ధాలు గెలుస్తుందంటున్నావు. అవును కదా పెద్ద పెద్ద రాజుల దగ్గర పందాల గెలుస్తుందంటున్నావు కదా. అవును నీ యొక్క గురమ పిల్ల ఎంత వెలబోతున్నదయ్యా. కోటి వరాలు వెళబాడినయ్యా. కోటి వరహాలు నాయన మహామంత్రి కోటి వరహాలు ఇచ్చి ఈ యొక్క గోవర పకీరు దగ్గర ఇదిగో ఈ యొక్క చిన్న గురుమ పిల్లని కొని ఉన్నాను. ఇదే డబ్బులే ఇచ్చినావా? నీదికి పోయి నాదికి పోయి నాదికి ఆ ధర మేడలో పోయి నాదికి రామలక్ష్మణ్కి కనసాలకి ఉన్నాయి. ఆ యొక్క కనసాలకి వాకిల్కి తీసి కాదు కోటి వరహాలు తెచ్చి ఆ రాజు గారికి ఇచ్చి పంపించమన్నాయని. కాదప్పా, నీదికి రామరాజ కందాలకి పోతే మీది జోరు ఊరికే ఉంటుంది. నాదికి జోరికి ఎన్నికి మాట్లాడుతూ నీదికి ఓ ఏ గొగల్ పట్టిలో ఏ గోవర పకీరు జే 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 రాజే కోటి వరములు తెచ్చినావా? తెచ్చినాను. ఆ, బియ్యము తెచ్చినా ఏం తీసేది? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కోసేస్తా నా కొడుక శిక్షేస్తా తిరగా. ఆ, నీ కోట వరహాలు కావాలా? అవును పల్లవింత బాణ గుంతులో పల్లవింత వాగిన పాటలో పల్లవింత బాణ గుంతులో పల్లవింత వాగిన పాటలో అర్థం పాటలు ముంచేస్తాం కదా మేము మొగ్గయ్యా. మహామంత్రి లేదంటూ
ఇమ్ము ఇక్కడ లక్కన రక్క వాళ్ళ లక్కరే రక్కజే ఏయ్ దో యాత్ పక్కడ్ ఆ? దో యాత్ పక్కడ్ యాత్ కాదులే దో యాత్ పక్కడ్ హాత్ అనగా యారాల వాస్తుంది చూడి ఆ పొట్ల కాదు ఏయ్ రెండు చేతులు పట్టరాయమా ఆకంటే మీ బాధ్యత చేతులు వచ్చేలే ఓరే మహామంత్రి పైన గౌరవపతిరా అలాగే నా యొక్క కోటి వారి హాలు నీకు చేరినయా నీ కోటి వరాలు నాకు చేరినాయి అయ్యా సుల్తాన్ గారు నా యొక్క గుర్రం పిల్ల నీకు చేరినదా అలాగే నా చేరినదయ్యా అలాగే బయలుదేరినా అలాగే వెళ్ళాలయ్యా డెలివరీగా చేరినదా మహామంత్రి నా బొత్తుకు సేట ఓరే మహామంత్రి అయినను కానీ ఆనాడు కోవలప కిరి దగ్గర కోటి వారి హాలించి ఒక చిన్న ఇదో ఈ యొక్క కుటుంబ పిల్లని కొని ఉన్నాము కదా ఇదే దాన్ని పట్టుకుని వాళ్ళు పక్కన చేయండి ఎందుకురా నాదికి కోవలపకి కోటి వారి హాలికి ఇచ్చినాను రా దానికి పొద్దున్న బస్సు వేసుకుంటా నీకే నాదికి గాడిలో వచ్చింది అది గాడిగా కన్నాలు గాడి అది అది కాదు ఆ గురుపల్లి గాలికి పడింది ఏమది దీనికి కన్నాలకి గాడిలో వచ్చింది ఓరే మహామంత్రి అయినను కానీ ఇప్పుడు మాత్రముగా ఆ యొక్క కుటుంబ పిల్లని మనము వారి బదలాలనైనా అలాగనే నేను చెప్పిన ప్రకారముగా కొన్ని రాజ్యములకెల్లా చక్కగా చేపలు రాయమరా జాబులో అవును దస్తావేజ్ లేలేకి ఆవు జల్దీ ఆవు నాకు యాడ్రా నేను ఫోన్ పడాల ఆంధ్రలో నేను చేస్తా ఉండేది కష్టపడి రాస్తా ఉండేది కాదు ఏదో తుట్టులకి పెడతా ఉండాలి చదువు చేస్తే సెంటిమెంట్ అయితే అందుకే తూట్లు పెట్టుకుని ఆ తూట్లు ఎప్పుడైనా చెప్పేది మాకు గ్యాస్ ఉంటుంది అందుకే మేము తూట్లు పెట్టుకునేది మా చదువు సాక్షి అమ్మే ఎంఏ చేసి ఎరువు లేకపోతే బీఏ చేసి మేము కరువు అయిపోయింది ఈయనకి స్విచ్ ఆఫ్ కి అయిపోయింది ఈయనకి ఎందుకు తుట్లు పెడతాడు ఈడు ఆయనకి బ్యాటరీకి లూజ్ అయిపోయి 3 దినాలు అయింది ఎందుకు తుట్లు పెడతాడు మహామంత్రి తూర్పు దేశము తుర్క బిడ్లకి పర్వత దేశము ఫరింగ బిడ్లకి 76 చాంది రాజులకి 108 మేట పాలేకాళ్ళకి మేకపోతమయ్యో తిరుపతిలో చెప్పుడా కొడక ఇంకా నేనేం చెప్పి 108 మేట పాలేకాల్లో మహామంత్రి ఇవంతా నేను అనుకోకుండా లోపల పెట్టి